నల్గొండ జిల్లా కేంద్రంలో డ్రగ్స్, గాంజా లాంటి మత్తు వ్యసనదారులు గాంజా అమ్మడం గానీ, కొనడం గానీ, సేవించడం గానీ చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె శివరాం రెడ్డి హెచ్చరించారు. నల్గొండ సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఎం శ్రీధర్ రెడ్డిని సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్కి బదిలీ చేయగా వారి స్థానంలో యాదాద్రి, రాచకొండ ఏసీపీగా పనిచేస్తున్న కె శివరాం రెడ్డి నల్గొండ సబ్ డివిజన్ డీఎస్పీగా కేటాయించిన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నల్గొండ సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఎండి శ్రీధర్ రెడ్డిని సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్కి బదిలీ చేయగా ఆయన స్థానంలో యాదాద్రి, రాచకొండ ఏసీపీగా పనిచేస్తున్న కె శివరాం రెడ్డిని నల్గొండ సబ్ డివిజన్ డీఎస్పీగా కేటాయించగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనదారులు గంజాయి అమ్మడం కానీ, కొనడం కానీ, సేవించడం అటువంటి వారిని తమ దృష్టికి తీసుకురావాలని లేదా డయల్ 100 ద్వారా సమాచారాన్ని అందజేయాలని కోరారు. ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్, సెటిల్మెంట్స్, బెదిరింపులకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సాధించి కటకటాల పాలు చేస్తామని హెచ్చరించారు. ప్రశాంతమైన నల్గొండలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ చేసి కటకటాల పాలు చేస్తామన్నారు. దొంగతనాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన డయల్ 100కు లేదా తమ ఫోన్ నంబర్కి సమాచారం తెలపాలని సూచించారు. నేను నల్గొండ డిఎస్పీగా ఉదయం జాయిన్ కావడం జరిగింది. నల్గొండలో గతంలో నేను మొట్టమొదట కనగల్, అదేవిధంగా బీబీ నగర్, తొండ తిరుమలగిరి, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, రామన్నపేట ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేశాను. అదేవిధంగా సిఐగా కూడా ఈ ఉమ్మడి జిల్లాలో పనిచేయడం జరిగింది. దేవరకొండ రూరల్, కొండమల్లపల్లి, నాంపల్లి సిఐ, అదేవిధంగా చోటుప్పల్ రూరల్, కోదాడ రూరల్, నార్కట్పల్లి సిఐ కూడా పనిచేసి అక్కడ ఏసీపీగా యాదాద్రిలో పోస్టింగ్ ఉంది. అక్కడ పనిచేసి అక్కడి నుంచి ఇక్కడ బదిలీ కావడం జరిగింది. ఇప్పుడు నల్గొండ పైన కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి జిల్లా పైన మా ఎస్పీ మేడం గారి ఆదేశానుసారము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారంతో ముందుకు వెళ్తామని తెలియపరుస్తున్నా. ఏవైనా టౌన్లో ముఖ్యంగా ఈ గాంజా కానీ, డ్రగ్స్ కానీ వాటికి సంబంధించిన ఎవరైనా ఉన్నచో వాటికి సంబంధించిన సమాచారము మాకు తెలియపరిచిన, మా స్టాఫ్కు తెలియపరిచిన, మా ఎస్ఐలకు తెలియపరిచిన, లేదా నాకు తెలియపరిచిన వెంటనే స్పందించి ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా వాటిపైన పేకాట, వీటికి సంబంధించిన గుడంబ, అదేవిధంగా డ్రగ్స్, గాంజా ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండి మాకు తెలియపరిస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడము, వాటిపైన అవసరమైన కౌన్సిలింగ్ చేయడము ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శాంతి భద్రతల పరిరక్షణలో మాకు సహకరించి పోలీస్ శాఖకు అందుబాటులో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.